కానీ మీరు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, ఐ షుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఒక థాట్ అన్నది ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా? ఎందుకంటే మీరు ఫిజిక్స్ చదివారు, తర్వాత ఎకనామిక్స్ చేశారు, అంటే ఐ డోంట్ నో సైన్సెస్ నుంచి ఆర్ట్స్ వైపు వెళ్ళారు, మళ్ళీ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్స్. ఇదంతా అంటే యాదృచ్ఛికంగా జరిగిందా, మీరు ప్లానింగ్? ఎకనామిక్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యాక చదివానండి. ఓకే. సో ఐఏఎస్లో జాయిన్ అవుతున్న ముందు ఐఏఎస్ పరీక్ష రాసే ముందు ఫిజిక్సే చదివాను. బీఎస్సీలో ఫిజిక్స్ ఆనర్స్, ఎంఎస్సీలో ఫిజిక్స్. ఏంటి చిన్నప్పుడేవో చాలా కోరికలు ఉంటాయి. ఎవళ్ళని చూస్తే సినిమా యాక్టర్ని చూస్తే సినిమా యాక్టర్ అయిపోవాలని, పెద్ద డాక్టర్ని చూస్తే డాక్టర్ అయిపోవాలని, ఏదో పెద్ద ఇంజనీరింగ్ చూస్తే మనం కూడా అలా అయిపోవాలి, ఏవో ఆస్పిరేషన్స్ కోరికలు అవన్నీ ఉంటాయి. కానీ కొంచెం కాలేజీ టైంకి వచ్చేసరికి ఐఏఎస్కి పాస్ అవ్వాలి, ఐఏఎస్ రాస్తే బాగుంటుందేమో నాకు గట్టి ఒక థాట్ వచ్చిందనమాట. నేను కాన్పూర్ ఐఐటీలో చదివేవాడినండి ఎంఎస్సి. కాన్పూర్ ఐఐటీలో మేము 20 మంది ఉండేవాళ్ళం క్లాసులో. 20 మందిలో 18 మంది ఆ ఎంఎస్సి అయిపోగానే అమెరికాలో యూనివర్సిటీస్కి అప్లై చేసి పిహెచ్డీకి వెళ్ళిపోవడానికే ప్రయత్నంలోనే ఉన్నారు మొదటి నుంచి. 18 మంది వెళ్ళిపోయారు కూడాను. సో నేను ఒక్కడినే ఐఏఎస్ రాస్తాను అని చెప్పేసి అమెరికాకి అప్లై చేసే ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. ఏదో ఫార్చునేట్గా ఐఏఎస్ పాస్ అయిపోయాను కాబట్టి నా కెరియర్ ఫార్చునేట్గా పాస్ అయ్యానండి. చాలా కష్టపడి ఉంటారు. మీరు కోచింగ్ తీసుకున్నారు కదా రావు గారి దగ్గర? తీసుకున్నానండి ఢిల్లీలో. అంటే 6 నెలలు తీసుకున్నాను అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ గురువు వాజ్ హీ అండి, అంటే యాజ్ అ మెంటర్, యాజ్ అ టీచర్? ఎందుకంటే ఆయన కింద ఎంతో మంది ఈ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్స్లో ఒక 80% ఐ థింక్ రావు గారి స్టూడెంట్స్, నాకు తెలిసి. అంటే నా టైంలో తప్పకుండానండి. తర్వాత నాకు తెలియదు. అప్పుడు ఆయన చాలా ఎస్టాబ్లిష్డ్ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి. అంటే నేను మిగిలిన ఇన్స్టిట్యూట్స్ని బట్టి కంపేర్ చేయలేను, నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. ఆయన మటుకు ఏంటంటే ఫండమెంటల్స్ మీద స్ట్రెస్ చేసేవారు. ఎలాగా అంటే ఇది ఏదో బట్టి చెప్పేసేయడం కాకుండా ఒక డిస్కషన్ ఉంటే, ఒక పారాగ్రాఫ్ని డిస్కస్ చేయాలంటే ఎట్లా రాయాలి, ఆర్గ్యుమెంట్స్ ఫార్, ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్, క్రిటికల్ రిమార్క్స్ ఎలా చేయాలి, ఎస్సే అంటే దానికి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని ఒక విధానం చెప్పేవారు. తర్వాత చాలా ప్రాక్టీస్ చేయించేవారు. అంటే బట్టి చెప్పేయడం కాకుండా మనకి ఇంటర్నల్గా ఆ స్తోమత పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఆల్సో యాజ్ అ హ్యూమన్, యాజ్ అన్ ఇండివిజువల్ కూడా ఒక వ్యక్తి పరిణితి చెందటానికి, అంటే ఒక వ్యక్తి పర్స్పెక్టివ్ కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఇలా మారాలి అని ఒక ఇండివిజువల్ని గ్రూమ్ చేయటంలో కూడా రావు గారి రోల్ చాలా ఉంటుందని అంటుంటారు చాలామంది ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్. సో మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో? తప్పకుండానండి. అంటే ఆయనతో చదివేదేమో ఎవళ్ళు చదివినా సరే మ్యాక్సిమం 6 నెలలు, కొంతమంది 2-3 సార్లు అపీర్ అవుతారు కాబట్టి మేబీ 2 సంవత్సరాలు 6 నెలలు ఎంతో రిలేషన్షిప్ ప్రొఫెషనల్గాను పర్సనల్గాను ఉంటుంది. తప్పకుండా రావు గారు ఏమిటంటే పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. ఇండివిజువల్గా నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నువ్వు ప్రేమను మిమ్మల్ని చూసి నువ్వు సుబ్బారావులో ఉండడానికి ప్రయత్నించకు, సుబ్బారావుని చూసి నువ్వు ప్రేమలో ఉండడానికి ప్రయత్నించకు, నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నీ స్ట్రెంగ్త్స్ని నువ్వు చూపెట్టుకోవాలి, నీ వీక్నెసెస్ని కరెక్ట్ చేసుకోవాలని వేరే ఇండివిజువల్ టైలరింగ్గా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, చిన్నప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాల వ్యాకీ ఐడియాస్ ఉంటాయి. మీకు అలాంటి వ్యాకీ ఐడియాస్ ఏముండేవి? అంటే బిఫోర్ యూ ఈవెన్ అటెంప్టెడ్ టు ఫర్ ద సివిల్స్ ఏమనుకునేవారు, ఏం చేద్దాం, ఏమైతే బాగుంటుంది అని అనుకునేవారు? ఐఏఎస్ ఒక మూలంగా ఐఏఎస్ ఉందండి. నాకేదో పెద్ద న్యూక్లియర్ ఇంజనీర్ అయిపోవాలని ఉండేది. ఓకే. లేకపోతే పెద్ద మంచి బిల్డింగ్స్ అవి చూసినప్పుడు ఆర్కిటెక్ట్ అవుతే బాగుంటుందని. ఆర్కిటెక్చర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక పక్కన ఇంజనీరింగ్ సైన్స్ తెలియాలి, ఒక పక్కనేమో ఆర్ట్స్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ డిసిప్లిన్స్ విచ్ బ్లెండ్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. నాకు ఆర్కిటెక్ట్ అవ్వాలని ఉండేది. అవన్నీ ఏదో మీరు ఇందాక చెప్పాను కదా చిన్నప్పుడు అన్నమాట. బట్ అదర్ వైపు ఎటువైపు వెళ్ళలేదా? అంటే కల్చరల్ లిటరరీ వైపు, లేకపోతే సంథింగ్ లైక్ స్పోర్ట్స్, ఫిల్మ్స్, మ్యూజిక్? మ్యూజిక్ అవన్నీ పెద్దగా లేదు, కానీ
ఏదో పెద్ద రచయితను అయిపోతే బాగుండేది అనిపించేది. ఎప్పుడైనా ఏమైనా రాసేవారా చిన్న? వరల్డ్ ఫేమస్ రచయిత అయిపోతే బాగుండేది. వరల్డ్ ఫేమస్, ఓకే, మీరు ఎప్పుడు అయిపోయారు కదా వరల్డ్ ఫేమస్ రచయిత విత్ యువర్. లేదు, మీరు అన్నారు ఇందాక మీరు రాసిన ఒకటే బుక్ కదా అన్నారు కదా, ఇంతవరకు బట్ ఆ ఒక్క బుక్తో మీరు వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఓకే, ఎక్స్పీరియన్సెస్తో పోలిస్తానండి ఫీల్డ్లో వర్క్ చేసిన దానికి, ఒక ఆఫీస్ సెటప్లో పక్క ఒక సెక్రటేరియట్లో పనిచేసిన దానికి, అలాగే మీరు వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. సో అండ్ నౌ ఆర్బీఐ గవర్నర్. సో ఒక 4 డిఫరెంట్ స్ట్రాటా ఆఫ్ ఆపరేషన్స్. విచ్ వాజ్ ద థింగ్ దట్ యు రియలీ ఎంజాయ్డ్ ద మోస్ట్, ద బెస్ట్ ఫేజ్ ఏదని మీరు అనుకుంటున్నారు? విచ్ అంటే యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఆఫీసర్ కదా, యాజ్ అ పర్సన్ యూ ఎంజాయ్డ్. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వెన్ యూ లుక్ ఇన్ రియల్ టైమ్ ఇదే ఉద్యోగం దీంట్లో వచ్చి పడ్డాను అని అనుకోవచ్చు.